మా లలిత్ హిందూ జనశక్తి, గట్టిగా అమ్మా గట్టిగా, జీవితాన్ని ధర్మం కోసం త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యూక్లియర్ బాంబు లాంటి వాళ్ళమ్మా. ఎక్కడ పడితే అక్కడ డిజాస్టరే, ఇంకా ఏమీ లేదు. అవతల వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఒకప్పుడు భర్త తోటి క్రిస్టియన్, ఈయన క్రిస్టియన్, లోపలికి వెళ్ళి పుస్తకం అంతా చదివాక లోపల ఏమీ లేదండి, నేను అడిగేటటువంటి ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలరా అని బయటకు వచ్చి పుస్తకాలు అచ్చు వేస్తే ఇప్పటికీ వీళ్ళకి సమాధానం చెప్పేటటువంటి నాదుడు దొరకలేదు. ఎవరైనా దొరికితే బాగుండు, చూస్తున్నాను నేను కూడా. సమాధానం చెప్పగలిగే వాళ్ళు లేరు. అలాగే మా అమోఘ్ నిరంతరము ఈ జాతీయవాదం ఒకటి తీసుకొని అసలు మన దేశం ఏమిటి, మన ధర్మం ఏమిటి అనే దాన్ని ముందరికి తీసుకెళ్లటంలో ముందు ఉంటున్నటువంటి ముగ్గురు యువకులు. మన నాయకంపల్లి ఈ క్షేత్రం నుంచి కూడా ఇక్కడి నుంచి శంఖారావం ఊదబోతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు చక్కగా శృంగేరి వెళ్ళండి, జగద్గురువుల ఆశీస్సులతో ఉంటారు. జిఎస్ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి, వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుల్ని పొంది ఉంటారు. అలాగే ఇప్పుడు మన నాయకంపల్లి నుంచి కూడా అయ్యా ఏ విషయం ఎవరు ఎక్కడ ఏ విధమైన అనుమానం కావాలన్నా, ఇతరమైనటువంటి దాంట్లో గొప్పది ఏదైనా ఉంది అనే అనుమానం కొంచెమైనా లోపల ఉంటే దానికి వెంటనే సమాధానం ఇవ్వగలిగినటువంటి సమర్థులు. గట్టిగా ఒకసారి కర్తాను ధ్వనులతో అలా ఒక 5 నిమిషాలు ముగ్గురిని ఈ సభను ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతూ హిందూ జనశక్తి లలిత్ గారిని ఒక తన దివ్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఇంతమంది పెద్దలున్న వేదిక పైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన గురువు గారు శ్రీ బంగారే శర్మ గారికి, మిగిలిన పూజ్యులందరికీ కూడా ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అండి. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేప్పుడు ఇంతమంది మధ్యలో నాకు మాట్లాడే అవకాశం ఇస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ అన్నీ తెలిసిన వాళ్ళే, కానీ అవకాశం ఇచ్చారు. సడన్గా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లే. ముందుగా అందరూ దయచేసి మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆవు కదా, ఎటు తిరిగి ఎక్కడి నుంచి మొదలెట్టినా చివరికి వచ్చేపాటికి మాత్రం ఆవు గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది, పేడేస్తుంది, ఇదే చెప్పాలి. మేము కూడా అంతే. ఎటు పోయి ఎటు వచ్చినా మళ్ళీ బైబిలే చెప్పాలి, యేసు గురించి చెప్పాలి, మత మార్పిడి గురించే చెప్పాల్సి వస్తుంది. ఎక్కడికి పోయినా మాకు చివరికి రాముడు ఉన్న చోట కూడా ఇదే చెప్పాల్సి వస్తుంది. శాంతం పాపం ఏమనుకోవద్దు, అందరూ కూడా తప్పదు. సో ఇక్కడ ఒక మాట చెప్పాలండి, మనకి ఇప్పుడు దాకా కళ్యాణం చూసాం కాబట్టి కళ్యాణం గురించి మాట్లాడుతూనే ముందుకు వెళ్తాను. మీలో ఎంతమంది రామాయణం తెలుసు అంటే చేయెత్తుతారు చెప్పండి. చాలా మందికి తెలుసు కదా. రామాయణంలో మీకు నచ్చిన అత్యంత ధైర్యవంతమైన పాత్ర ఎవరిది? అందరికంటే ఎక్కువ ధైర్యవంతులు కదా, అందరూ చెప్పే పేరు రాముడు, హనుమంతుడు, ఇదే పేరు చెప్తారు. కానీ నాకు అత్యంత ధైర్యంగా కనిపించే పాత్ర ఎవరు అంటే మా సీతమ్మ తల్లి. గట్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రామాయణం చదివాకే మాట్లాడుతున్నా, రామాయణాన్ని అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడుతూ ఉన్నాను. అందరూ రాముడు ధైర్యవంతుడు అంటారు, కాదని ఎవరు అంటున్నారు? కానీ రాముడి కంటే ధైర్యవంతులు ఎవరు అంటే మా సీతమ్మ తల్లి. కారణం ఏంటంటే లంకలో దాదాపు ఏడాది పాటున్న నా తల్లి పక్కన రాముడు లేడు, ఆంజనేయుడు లేడు, బంధుమిత్రులు ఎవరూ లేరు, ఆదరించే దిక్కే లేదు. అయినా కూడా 1 సంవత్సరం పాటు నమ్మకంగా ఉంది ఆ తల్లి, నా రాముడు వస్తాడని. అది ధైర్యం అంటే, రాముడి పట్ల నమ్మకం అంటే. మధ్యలో ఆంజనేయ స్వామి వచ్చి అమ్మా నిన్ను నా భుజాల మీద తీసుకెళ్ళిపోతానంటే, పిచ్చోడా నీతో పాటు దొడ్డిదారిని రావాల్సిన అవసరం నాకేంటి? ఆ రావణాసురుడు చేసిన తప్పి నేను చేస్తానా? నా రాముడు వచ్చి నన్ను ధైర్యంగా తీసుకెళ్తాడని చెప్పి కూర్చుంది. చూసారు ఆ తల్లి. ఏం చెప్పాలి ఆ తల్లి ధైర్యం గురించి? మామూలుగా మనం అందరం అనగానే సీత అనగానే సినిమాల్లో అంజలిదేవి గారిని, నయనతార గారిని చూసినట్టు నోట్లో గుడ్డలు కుక్కుని అట్లా ఏడుస్తూ ఉంటారు అనుకుంటాం. లేదండి, ప్రశ్నించే టైం వచ్చినప్పుడు, అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు సాక్షాత్తు రామచంద్రుని కూడా సీతమ్మ తల్లి చొక్కా పట్టుకుని నిలదీసింది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాలా. అడిగే సందర్భం వచ్చినప్పుడు రాముని నువ్వేంది ఇంత నపుంసకుల్లా మాట్లాడుతున్నావు అని కూడా అంది. అంటే ఆ తల్లికి అడిగే టైం వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా అడిగింది. సినిమాల్లో ఏడ్చినట్టు గుడ్డలు కుక్కుని ఏడవటాలు ఇదే కాదమ్మ, సీతమ్మ పాత్రలాగా ప్రతి భారతీయ స్త్రీ కూడా ఉండాలి. ఆ ధైర్యం మీ అందరిలో నిండాలి. లేకపోతే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని ఒకడు సంఖలో సంచేసుకుని చేతిలో నల్లట్లో పుస్తకం పట్టుకుని వచ్చేస్తాడు.
ఇంకోటి రొమాంటిక్ గా సెంటు కొట్టుకుని లవ్ జిహాదులు చేయడానికి వస్తాడు. ఎందుకంటే తేరగా దొరికింది భారతీయ ఆడోళ్లే అన్నట్టు అనుకుంటున్నారు ప్రతి యదవ కూడా. అలాంటి యదవల నుంచి మన స్త్రీమూర్తుల్ని కాపాడుకోవాలి అంటే మగాళ్ళందరూ కత్తులు పట్టుకుని తిరగటం కాదు, ఆడవాళ్ళు సీతమ్మ తల్లిలాగా బ్రతకటం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటారనే ప్రతి సంవత్సరం మనం కళ్యాణం చేస్తున్నాం తప్ప వాళ్ళ పెళ్లిని మనం ప్రచారం చేయడానికి వాళ్ళకి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం చెప్పినా చెప్పకుండా ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళు లోకానికి ఆదర్శ దంపతులే. ఆ ఆదర్శ దంపతుల ఆదర్శాలు ఏమిటని మనం తెలుసుకుని మనం ఆచరిస్తామని ప్రతి సంవత్సరం ఇలా పెద్దలు జరిపిస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి వేడుకకి నన్ను పిలిచి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా గురుదేవులందరికీ కూడా నేను ఒకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఇంకొక విషయం తెలియాలమ్మా, ప్రపంచంలో ఈ సూడో త్యాగమూర్తులు ఎక్కువ మంది చలామణి అయిపోతున్నారు. అంటే దొంగ త్యాగమూర్తులు, వాడు చేసిన త్యాగం లేదు, పీకింది లేదు, కానీ వాడే ఈ దేశం ప్రపంచం మొత్తాన్ని కాపాడటం కోసం ప్రాణాలు ఇచ్చేసినట్టుగా ప్రచారం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఒకళ్ళు ఎవరంటే బైబిల్లో కనపడే యేసుక్రీస్తు పాత్ర. నిజంగా ఈ వేదిక మీద నుంచి ఆ పేరు తలవాలంటే కూడా నాకు పాపమే అనిపిస్తుంది. కానీ ఇంతమందికి పుణ్యం జరుగుద్ది, ఇంతమందికి దాని గురించి అవగాహన కలుగుద్ది అంటే నాకు పాపం తగిలినా కూడా నాకు నష్టం లేదు. నేను ఆ పాపాన్ని భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇక్కడ త్యాగమూర్తుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న జనులందరి ప్రాణాల కోసం, పాపాల కోసం ప్రాణాలు త్యాగం చేశాడని వీళ్ళందరూ లబ్బున ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన ఏమి త్యాగం చేయలేదండి. ఆ చచ్చిపోయే ముందు కూడా బతిమాలుకున్నాడు ఆ నాన్ని, నానా నన్ను కాపాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెని, అంటే ఈ సావును నాకు రాకుండా చూడు అని బతిమాలాడు. చివరి నిమిషంలో కూడా ఏలి ఏలి లామా సబక్తాని అన్నాడు. అంటే నా దేవా నా చెయ్యి ఎలా విడిచేసావు, నన్ను ఎందుకు హ్యాండ్ ఇచ్చేసావు, వీళ్ళు నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడుతావా లేదా అని అడిగాడు. అడిగితే కూడా వాళ్ళ నాన్న పట్టించుకోలా. కానీ అప్పుడు దాకా తండ్రి అని చెప్పినాడు, అక్కడికి వచ్చేప్పటికి దేవా అని బతిమాలుకున్నాడు. అంటే ఈమె లాస్ట్ నిమిషంలో నన్ను నిజం చెప్పకపోతే ఇక నన్ను అసలు బతకనివాడు మా దేవుడు అని చెప్పేసి ఆయనకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న అంతా సైకోనా ఆయనకు తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ ఒక్కసారి రామాయణంలో సీతారాముల త్యాగం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటామా? ఎందుకంటే రాముడు సీతమ్మ తల్లి తిరిగి రాముల వారి దగ్గరికి వచ్చిన తర్వాత రాముల వారు సీతమ్మని అగ్నిప్రవేశం చేయించారని చెప్పి ఒక ప్రచారం ఉంది బయట. నిజానికి రాముల వారు అగ్నిప్రవేశం చేయించలేదు. సీతమ్మ తల్లి స్వయంగా, అంటే వాళ్ళకలాగా నేను చస్తానా బతుకుతానా అని ఆలోచించి, ఎట్టగొట్ట నేను కాపాడతానికి ఎవడొకడు వస్తాడులే అని ఆలోచించి ఆవిడ అగ్నిలో దూకలా. నా రాముడే లేనప్పుడు నాకు బతికేందుకని చెప్పేసి ఆవిడ అగ్నిలో దూకారు. కానీ వాళ్ళ నాన్నకలాగా ఈ దేవుడు అడిగినట్టు నాన్న నన్ను కాపాడంటే అగ్నిదేవుడు రాలా. సీతమ్మ తల్లి పాతివ్రత్యాన్ని, క్యారెక్టర్ని చూసి అగ్నిదేవుడు వచ్చేసి భద్రంగా తీసుకొచ్చి రాముల వారి చేతిలో పెట్టారు. అది సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం. ఇక్కడ సీతమ్మ తల్లి గొప్పతనం చూసుకుంటున్నాం, మరి రాముడి గొప్పతనం గురించి మాట్లాడతామా? రాముడి గొప్పతనం కూడా ఇక్కడే మాట్లాడాలి. ఎందుకంటే రాముడు చేసింది అన్నిటికంటే గొప్ప త్యాగం. ఎందుకంటే సీత అంటే ఎవరు అనుకుంటారు, కాదు, రాముడి ప్రాణం సీత. ఆ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తానికి సిద్ధపడిన వాడు రాముడు. ఎందుకంటే సీతమ్మ తల్లి రాముడి ప్రాణం అయితే ధర్మం ఆయనకి ప్రాణం కంటే ఎక్కువ. అంత గొప్పవాడు మన రామచంద్రమూర్తి. వీళ్ళు చేసిన త్యాగాల గురించి మనం కదా చెప్పుకోవాలి. ఎవరో అడ్డమైనోడు వచ్చి పుస్తకాలు పట్టుకుని వాడు చెప్తుంటే వాళ్ళు చేసింది త్యాగం అని చెప్పేసి ఆ విదేశీయుల యొక్క విష సంస్కృతిని మనం బుర్రకెక్కించుకుని మనం ఎన్ని గొప్ప గొప్ప ఆచారాలు మిస్ అయిపోతున్నామో చూడండి. మనం ఇవన్నీ మానేసి మన వాళ్ళు మతం మారిపోయి ఎండిపోయిన ఎడారుల్లాగా మొఖాలని మార్చుకుంటున్నారు, బొట్లు కట్లు మార్చేసుకుని. వాళ్ళందరూ వచ్చి మన ఆచారాలను పెట్టుకుని ఈ మధ్య యేసు అష్టోత్తరాలు, యేసు సుప్రభాతాలు, వాళ్ళ పచ్చికూడు పాడి అని చెప్పేసి ఏదేదో చెప్పుకుంటూ ఉంటున్నారు. చివరికి మన ఆచారాలు లేకపోతే వాళ్ళకి బతుకే లేదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళందరికీ కూడా మనలాగా ఇంత కళగా, ఇంత వైభవంగా వేడుకలు పండగలు చేసుకోవటానికి వీలు పడక వాళ్ళందరూ కూడా మన పద్ధతులను అవలంబించడం మొదలు పెడుతున్నారు. ఒక్క ధ్వజస్తంభాలు కాదండి, వాళ్ళు హారతులు అంటారు, కొబ్బరికాయలు అంటారు, గుండ్లు కొట్టుకోవటం అంటారు, వాళ్ళ దినం అంటారు, ప్రతిదీ పెట్టుకుంటా పోతా ఉంటారు. ఒక్క మాటలో చెప్పనా, కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. అది సింగిల్ డైలాగ్ అయిపోయింది. ఓన్లీ వన్స్ పర్ఫెక్ట్. సో ఇప్పటికైనా అర్థం చేసుకుంటాం, మమ్మల్ని మాయ చేయటానికి వస్తున్నాయి తప్ప వీళ్ళందరూ కలి ప్రభావాన్న, కలి పురుషుడికి పుట్టిన అక్రమ సంతానాలే ఈ మతాలన్నీ కూడా. ఈ కలిని ఎదుర్కోవాలి అంటే మనకి ఎప్పటికైనా సరే మన రామచంద్రుడు మాత్రమే దిక్కు. ఈ మధ్య ఒక మిత్రుడు అడిగారు, అన్నగారు మీరు అన్నీ బాగుంటాయి కానీ హిందూ సంఘాలు చేసే వాటిలో నాకు ఒక్కటి నచ్చట్లేదండి, మీరు జై శ్రీరామ్ అంటారు కదా, జై సీతారాం అంటే ఇంకా బాగుంటుందండి అని చెప్పేసి అన్నారు. అరే పిచ్చోళ్ళరా, జై శ్రీరామ్ అంటున్నాము అంటే నా స్త్రీలో ఉన్నదే సీతమ్మ తల్లి.
జై సీతారాం అంటున్నామంటే ఇక్కడ సీతమ్మ తల్లి నా పేరు చెప్పాలని ఆశపడలా రాముడి కంటే ముందు. ఆంజనేయ స్వామి రాముడితో పాటు నా పేరు తలవాలని ఆయన కూడా ఆశపడలా. వాళ్ళిద్దరూ కోరుకుంది ఒకటే, ఈ లోకంలో సృష్టి అంతరించిపోయేదాకా కూడా రామనామం నిలబడాలని మాత్రమే అనుకున్నారు. ఆ రామనామం మనకి ఇప్పుడు ఎంత ప్రేరణ ఇస్తుందంటే, చివరికి సీతమ్మ తల్లిని అన్వేషించడానికి వెళ్ళిన వానరముఖంతా కూడా జై శ్రీరామ్ నినాదంతోనే వెళ్ళారు. అలాగే ఈ రోజు మనమందరం హిందూ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆ జై శ్రీరామ్ నినాదంతోనే బ్రతకాలి. ప్రతి ఒక్కళ్ళు జై శ్రీరామ్ అనే పలకరించుకోవాలి. ఇద్దరు హిందువులు ఎదురు పడితే కూడా ఎలా అయితే ఒక ముస్లిం వాళ్ళ మతాచారం ప్రకారం పలకరించుకుంటున్నారో, ఎలా అయితే ఇద్దరు క్రైస్తవులు వాళ్ళ మతాచారం ప్రకారం పలకరించుకుంటున్నారో, మనం కూడా అదే స్థాయిలో పలకరించుకోవాలి. దానికి మనకి సంప్రదాయాలతో పని లేదు, ఎవ్వరు ఆచారాలతో పని లేదు. ఒకటే విధానం, ఒకటే నినాదం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇది మాత్రమే మనకు రక్ష, మన దేశానికి రక్ష, మన ధర్మానికి రక్ష. జై శ్రీరామ్. చంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం.